గుడ్ ఈవినింగ్ ఆలకి. ఈరోజు 30వ తారీఖు నాడు మార్నింగ్ ఉదయం ఎర్లీ మార్నింగ్ మన బిర్పూర్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితోటి వెహికల్ చెకింగ్ చేయించుండగా కమాన్ క్రాస్లో బిర్పూర్ కమాన్ దగ్గర ఒక నెంబర్ ప్లేట్ లేని పల్సర్ బైక్ తోటి ఇద్దరు అనుమానిత వ్యక్తులు అక్కడికి వచ్చారు. ఆ సమయంలో మన పోలీస్ వారిని చూసి పారిపోతుండగా మన ఎస్ఐ గారు సిబ్బంది వాళ్ళని వెంబడించి పట్టుకొని వెరిఫై చేయగా ఆ విచారణలో వాళ్ళిద్దరి పేర్లు అబ్దుల్ హయాజ్ ఖాన్, రెండో వ్యక్తి పేరు సమీరుద్దీన్ అని తెలిసింది. వీళ్ళిద్దరూ బోధనకు చెందిన వాళ్ళు. వీళ్ళు గత నెల రోజుల నుంచి కామారెడ్డి జిల్లా, మన నిజామాబాద్ జిల్లా మరియు సంగారెడ్డి జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లల్లో మొత్తం 26 బైక్స్ని ఎవరైతే ఇంటి ముందు రాత్రి సమయంలో ఇంటి ముందు పెట్టి తెల్లవారేసరికి ముందు 2 వీలర్స్ని బైక్స్ పార్క్ చేసి మళ్ళీ ఇంత సమయంలో ఇంట్లో ముందు పార్క్ చేసి ఉన్న మోటార్ సైకిల్స్ని వీళ్ళు మెయిన్గా టార్గెట్ చేసి హ్యాండిల్ బ్రేక్ లాక్ తీసి వీటిని దొంగలించడం వీళ్ళ యొక్క వృత్తి. ఈ నెల రోజుల నుంచి వాళ్ళు సుమారుగా ఈ 3 జిల్లాల నుంచి 26 మోటార్ సైకిల్స్ని దొంగలించినారు. ఈ 26 మోటార్ సైకిల్ని కొన్ని రిసీవర్స్కి కూడా హ్యాండ్ ఓవర్ చేయడం అయింది. ఆ రిసీవర్స్ కూడా ఈ కేసులో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఆ రిసీవర్స్ ప్లస్ వీళ్ళు ఇద్దరు ఇంకో పార్క్ చేసిన మోటార్ సైకిల్స్ వీళ్ళు మెయిన్గా టార్గెట్ చేసి వాటిని హ్యాండిల్ బ్రేక్ చేసి వాటిని ఈ విధంగా ఈ 3 జిల్లాల నుంచి మొత్తం 26 మోటార్ సైకిల్స్ని దొంగిలించినారు. ఈ దొంగిలించినవన్నీ పోలీసు వారు స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళ ఇద్దరిని కూడా జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇచ్చిన మోటార్ సైకిల్స్ ఎవరైనా తక్కువగా రేటుకు వస్తుందని ఆశపడి ఎవరైనా తీసుకుంటే ఇలాంటి వీళ్ళు చేసిన నేరం వాళ్ళు కూడా దొంగతనం నేరం కిందనే పరిగణించబడుతుంది. కాబట్టి డాక్యుమెంట్స్ లేని ఏ మోటార్ సైకిల్స్ ఎవరు కూడా తీసుకోకూడదు. బాన్స్వాడ రూరల్ సిఐ గారు మరియు బిర్పూర్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది ఈ అఫెండర్స్ని చాలా చాకచక్యంగా పట్టుకున్నారు. సో వాళ్ళందరినీ అభినందిస్తున్నారు.